హాయ్ అండి. నా చిన్నప్పుడు మా ఇంట్లో టిఫిన్ పెట్టడం అంటే అది శనివారం రాత్రి గానీ, లేకపోతే వర్షం పడిన రోజు మా అమ్మ ఇంటి దగ్గరే ఉంటే పెడుతూ ఉండేది. మరి టిఫిన్ పెట్టకపోతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసేవారు అనుకుంటున్నారేమో! మా అమ్మ, నాన్న చల్లదనం తినేసి పనుల్లోకెళ్ళిపోయేవారు. నాకు మాత్రం మా ఊర్లో రూపాయికొక ఇడ్లీ, రూ. 2కి పూరి దొరికేదండి. నాకైతే మా నాన్న ఎప్పుడూ నాకు పూరీలంటే ఇష్టమని పూరీలే తీసుకొస్తూ ఉండేవారు. నాలా మీకు ఎంతమందికి పూరీలంటే ఇష్టమో ఒక లైక్ ఏసుకోండి. పూరీలంటే ఎంత ఇష్టమున్నా ఆయిల్ ఫుడ్ కాబట్టి ఒక 2, 3 సార్లే చేస్తాను నెలలో. నేను ఎప్పుడు పూరీ చేసినా పొంగను అని మారం చేయకుండా పర్ఫెక్ట్‌గా పొంగుతాయండి. అలాగని మైదా పిండి, పూరీ పిండిలు లాంటివి వాడనండి. నిజంగా చెప్పాలంటే ఆ పూరీ పిండి ఏంటో ఇప్పటికీ నాకు తెలియలేదు. నేను ఎప్పుడు పూరీ చేసినా గోధుమ పిండితోనే చేస్తాను. కొంచెం మందంగా చేసుకొని, చిన్న పూరీలు చేసుకొని ఆయిల్ బాగా కాగాక వేసుకుంటే ఎవరికైనా పొంగుతాయండి. బేకింగ్ సోడాలు అవి కూడా వాడాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత మంచిగా పొంగాయో. నాకైతే గోధుమ పిండితో చేసిన పూరీలంటే చాలా ఇష్టం. ఇలా పూరీ కర్రీ చేసుకొని ఆ పూరీలు తింటుంటే అబ్బబ్బా! సూపర్ అండి.